ఫిర్యాదుగూడ మున్సిపల్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు తుంగతుర్తి రవి గారి అధ్యక్షతన ఫిర్యాదుగూడ మున్సిపల్ కార్పొరేషన్ కాంగ్రెస్ పార్టీ నాయకులు దర్గా దయాకర్ రెడ్డి గారి ఆధ్వర్యంలో ఈరోజు మల్లికార్జున నగర్లో కాంగ్రెస్ పార్టీ చేరికల కార్యక్రమం జరిగింది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా టీపీసీసీ ఉపాధ్యక్షులు మేడ్చల్ నియోజకవర్గం ఇన్ఛార్జ్ తోటకూర వజ్రేష్ యాదవ్ హాజరయ్యారు. అభివృద్ధిని అలాగే రేవంత్ అన్న నాయకత్వంలో అందరూ కూడా ప్రతి ఒక్కరూ ఆకర్షితులై ఈరోజు డే అవ్వడం మాకు చాలా సంతోషకరం. ఆ రోజు జెండా పట్టుకోలేని పరిస్థితి ఈరోజు మా వైపు కూడా అందరు రావడం మాకు చాలా మంచి పరిణయోగం. అలాగే ప్రతి అభివృద్ధిలో మా వంతు సహాయం ఉంటుంది. పేదలకు ఏదన్నా రాకపోతే వాళ్ళ వెంట ఉండి వాళ్ళకు ఆ పథకాలన్నీ కూడా మేము అందజేస్తామనేసి ఈ మీడియా ముఖంగా తెలియజేస్తూ, ఏదైతే ఎస్ఎన్డిపి ప్రాజెక్ట్ ఉన్నదో 10 నిమిషాలు వర్షం పడితే ఇక్కడ నిద్రపోలేని పరిస్థితి ఉన్నది. ఈ ఎస్ఎన్డిపి ప్రాజెక్ట్ ఏదైతే ఉన్నదో ఈసారి మీరు మంత్రిని పట్టుకొని మేము పని చేపిస్తాము. అలాగే ఏదైతే ఎంపీ అభ్యర్థి ఉన్నారో వాళ్ళని అత్యధిక మెజార్టీతో మీరు గెలిపిస్తే ఈ ఎస్ఎన్డిపి ప్రాజెక్ట్ అలాగే ఏదైతే ఫ్లైఓవర్ ఆగిపోయి ఉన్నదో అది ఎందుకు ఆగింది అనేసి అంటే అప్పుడు బీఆర్ఎస్ మీద బీజేపీ చెప్తుండే, బీఆర్ఎస్ మీద చెప్తూ ఉంటే వాళ్ళు చేసిన వైఖరి చాలా నష్టం చేశారు. చాలామంది ఎంతోమంది ఫ్లైఓవర్ కింద యాక్సిడెంట్ అయ్యి చనిపోయారు. మీ మీడియా మిత్రులందరికీ కూడా తెలుసు ఆ ఫ్లైఓవర్ ఎందుకు ఆగిపోయింది అనేసి. అందుకే ఈ ఫ్లైఓవర్ కంప్లీట్ కావాలన్నా, ఎస్ఎన్డిపి ప్రాజెక్ట్ కంప్లీట్ కావాలన్నా ఈ సునీతా మహేందర్ రెడ్డి గారిని మీరు అత్యధిక మెజార్టీతో గెలిపించాల్సిందిగా కోరుకుంటూ ధన్యవాదాలు.